ఎప్పుడైనా సరే చీకటి పడిన తర్వాత తిన్న ఆహారం ఏదైతే ఉందో, బాగా చీకటి పడిన తర్వాత ఆహారం అంతా కూడా విషంగానే మారుతది. అంటే మన బాడీకి పనికొచ్చే శక్తిగా అది మారదు. చీకటి పడకుండానే గనక మనం భోజనం చేసేది ఏదైతే ఉందో, అది మన శరీరంలో ఒక శక్తిగా, మన లోపల ఒక ఇంధనంగా మారుతుందన్నమాట. కాబట్టి టైం ఇంపార్టెంట్. కానీ టైం మెయింటైన్ చేస్తూ, సరైన టైంలో సరైన ఆహారం తీసుకుంటూ, మనం లిమిట్‌గా తీసుకుంటూ, మనకెంత కావాలో అంతే తీసుకుంటూ ఉంటే, మన ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డయాబెటిస్ లాంటిది మనకి ఖచ్చితంగా వస్తది అనేది ఏం రూల్ లేదు. అలాంటివి ఉంటే ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే ఈ డయాబెటిస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. యెస్. ఇప్పుడు డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చేస్తున్నారు గదా! అది మంచిదేనా మ్యామ్? అదే అండి. ఇప్పుడు డయాబెటిసే ఉందా? వాళ్ళు ఏం మెడిసిన్స్ వాడుతున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ బాడీ తత్వం ఏంటి? ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అంటే ఇప్పుడు రకరకాలుగా చేస్తున్నారు. ఎన్ని అవర్స్‌కి తీసుకుంటున్నారు? ఖచ్చితంగా మనకు ప్రొద్దున్న తినడం అనేది ఇంపార్టెంట్. మార్నింగ్ ఒకసారి తినాలి. ఈవినింగ్ ఒకసారి తినాలి. మంచి మీల్స్ తినండి. ఓన్లీ ప్రోటీనే తినాలి అనే ఒక పద్ధతి, లేకపోతే ఓన్లీ వెజిటబుల్సే తినాలనే ఒక పద్ధతి, లేకపోతే ఓన్లీ పచ్చి కూరగాయలు తినాలనేది ఒక పద్ధతి. లేదు అనంటే రోజుకి 24 గంటలకి ఒకసారే తినాలనేది ఒక పద్ధతి. ఇలా ఎవరో చెప్పారని వినేసి మనకి ఫాలో అయిపోయి అట్లా చేయకండి ఎవరైనా సరే. భోజనం అవసరం.